అప్పా ఈ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. రాత్రి నుంచి కూడా కనబడట్లేదు. కనీసం మెసేజ్ కూడా నాకు పెట్టలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎంతమందికి ఫోన్ చేసా ఇప్పటికే, చాలా మందికి ఫోన్ చేసా. లిఫ్ట్ చేయదను అన్నా, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. ఆ ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు ఎవరు. తను అన్నా లిఫ్ట్ చేయి. అరే తను అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. సరే ఇప్పటికే చాలా టైం అయింది, పోలీసులకి ఫోన్ చేద్దాం. హలో పోలీస్ స్టేషన్, ఒకసారి మీకు అడ్రస్ పెట్టాను, అర్జెంటుగా రండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. వచ్చేసేయండి సార్, థ్యాంక్ యూ. A few moments later. ఓకే, జస్ట్ ఇప్పుడే ఫోన్ వచ్చింది, పోలీసులు అయితే వచ్చేసారంట. ఇప్పుడు అర్జెంటుగా మనమైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇది వచ్చేసి చాలా సీరియస్ మ్యాటర్ గాయస్, మీ అందరికీ తెలీదు. రాత్రి నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా తెలుసా. మీరు జస్ట్ ఇప్పుడు నేను చూస్తున్నారేమో గాయస్. మన ధను అన్న ఎలా అయినా కనబడాలి, కనబడట్లేదు. ఇంకా లైక్ అయితే అస్సలు చేయరు మీరు అడిగినంత వరకు. ఒరే వచ్చేసారు సార్ సార్ సార్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మా 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 ధను అన్న కనబడకుండా కనబడట్లేదు సార్ రాత్రి నుంచి. ఏమైందో తెలియట్లేదు. కంగారు పడకండి, మేము దానికోసమే వచ్చాం. సరే ప్రతిదీ కూడా మేము చెక్ చేస్తాం. సరే ఇంతకీ మీ ధను అన్న ఏమేం పని చేస్తాడు? ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను, దానికి మీరైతే ఆన్సర్ చేయండి, ఓకేనా? సో మీ ధను అన్న సాయంత్రం పూట ఎక్కడెక్కడికి వెళ్తాడు, అలానే మీ ధను అన్న యొక్క ఫ్రెండ్స్ ఎవరెవరు, అలానే మీ ధను అన్న ఏ పని చేస్తూ ఉంటాడు, అలానే మీ ధను అన్న ఎక్కడికి దేనితో వెళ్ళాడనేది ఒకసారి మాకు చెప్పండి. సో మీరు చెప్తూ ఉండండి, నేనైతే కిందన మొత్తం మాకు ఏమైనా క్లూ దొరుకుతుందని ఇంట్రాగ్రేషన్ చేస్తాం, ఓకేనా? సార్ నేను మీకు చెప్తాను. మా ధనువానికైతే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమం చాలా మంది, లెస్టర్, మైకెల్, ట్రెవర్, ఇంకా లామర్, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళడు. యాక్చువల్లీ వెళ్తే నాకు చెప్తాడు. నేను అందరికీ ఫోన్ చేసా, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదని తెలిసింది. అలానే ధను అన్న రాత్రి వచ్చేసి ఎక్కడికో సీక్రెట్ థింగ్ కోసం వెళ్ళాడు అని తెలిసింది. సో కార్ పట్టుకెళ్ళాడు సార్, కార్ అయితే పట్టుకెళ్ళాడు. సో మాది జీ వ్యాగన్ కార్ అయితే ఉంటుంది. సో కార్ పట్టుకెళ్ళాడు, కార్తో సో కనబడట్లేదు. సో ఒకసారి చూడండి సార్. ఇంకా మా ధను అన్న అయితే ఎటువంటి పని కూడా చేయడు. సో నార్మల్గా ఇంటికాడ ఖాళీగానే ఉంటాడు. జస్ట్ నార్మల్గా బయటికి వెళ్ళాడు, ఏమైందో తెలియదు. ఒక్కసారి మీరు చూడండి సార్, నేను మీరు అడిగినవన్నీ చెప్పాను. ఓకే బాబు. సో ఇంకా మాకు కొంచెం పని అనేది కొంచెం సింపుల్ అయింది. సరే మేమైతే సిటీలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం, ఓకేనా? సో నాకేమన్నా అప్డేట్ వచ్చిన వెంటనే నేనైతే నీకు అప్డేట్ చేస్తాను. సో నన్నైతే ఫాలో అప్లో ఉండు, ఓకేనా? నువ్వేం కంగారు పడుకో, మళ్ళీ మీ వాడైతే మీ దగ్గరికి వస్తాడు, సరేనా? జాగ్రత్త, ఓకే? కమాన్ గైస్, లెట్స్ గో. ఇంతకీ ధను ఎలా మిస్ అయ్యాడంటే, ఓకే బాబాయ్, సో కర్రలు అయితే మంచిగా రెడీ చేస్తావు, కర్రల యొక్క క్వాలిటీ కూడా బాగుంది. నేను ఎందుకు నీ దగ్గరికి వచ్చానంటే నాకు తెలుసు నువ్వు మంచి కర్ర ఇస్తావని. ఈ చెక్క మొత్తం వాడుకొని నేను మా చాప్ గడికి చిన్న కొత్త ఇల్లు కడదాం అనుకుంటున్నాను. వాడిది కొంచెం పాత అయిపోయింది. ఓకే, సో ఈ సరుకు మొత్తం మీరైతే డైరెక్ట్గా ఇంటికి తెప్పించేసేయండి, ఓకేనా? సో తొందరగా వాడికైతే ఒక సర్ప్రైజ్లా ఇద్దాం, ఎందుకంటే ఎప్పటి నుంచో అదే ఇంట్లో ఉంటున్నాడు, చిన్న ఇల్లు. సో ఈసారి నుంచి బాగుంటుంది, ఓకేనా? మొత్తం ఇదైతే మాకు రేపట్లో పార్సల్ చేసేయండి. ఓకే సార్. అంతలోపు మీరు ఏమైనా అడ్వాన్స్ ఇస్తే మేము రెడీ చేసుకుంటాం. అడ్వాన్స్ మాటకు వస్తే నేనైతే మీకు ఆల్రెడీ అడ్వాన్స్ కొట్టాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, రేపు అయితే మాత్రం మీరు పంపించేసేయండి. అలానే మంచిగా సో ఇల్లు కూడా రెడీ చేసే వాళ్ళని పంపించండి. సో ఇంటికాడే మంచి మోడల్ అయితే ఉంది, ఆ మోడల్ ప్రకారంగా అయితే కడదాం. చాప్ గడి కూడా సర్ప్రైజ్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, ఇంతకీ ఆ విషయం ఏంటంటే, ఒక్కసారి ఆగండి. సార్ ఏంటి సార్ ఇక్కడ ఫోటోషూట్లు తీసుకుంటున్నారా? ఏంటి సంగతులు, బాగున్నారా? ఏంట్రా నీకు ఇప్పుడు వేళాకోళం అయిపోయింది, పోరా. అయ్యో నాకెందుకు సార్ వేళాకోళం? అయ్యయ్యో ఈసారి ఫీల్ అయిపోతున్నారు. ఓకే, సో మనం మ్యాటర్లోకి వద్దాం. నేను ఎందుకు ఇప్పుడు ఇలా బయటకు వచ్చానంటే, సో ఆల్రెడీ మీరైతే విన్నట్టుగా ఉన్నారు, సించాన్ గడికి చాప్ గడికి తెలియకుండా మనమైతే కొత్త సర్ప్రైజ్ థింగ్ అయితే ప్లాన్ చేసాం. సో అది సించాన్ గడి కోసం అయితే కాదు, మన చాప్ గడి కోసం అనమాట. మీ అందరికీ తెలిసిందే మన చాప్ గడికి చిన్న ఇల్లు అయితే ఉంటుందని. సో ఆ ఇల్లు కాకుండా కొత్త ఇల్లు కడదామనేసి సో మాట్లాడదామని అయితే వచ్చామన్నమాట. సరే గాయస్, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళాలి, చాలా సమయం అయిపోయింది. సించాన్ గడు మన కోసమే వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఓకే బాబు, హెల్ప్ చేయండి దయచేసి, నా కార్ ఇక్కడ ఆగిపోయింది, ఒక్కసారి వచ్చి హెల్ప్ చేయండి ప్లీజ్. హెల్ప్. అయ్యో
ఇక్కడ ఎవరో హెల్ప్ అంటున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. సార్ ఎవరు మీరు? సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హాలోవిన్ నడుస్తుందని నేను కాస్ట్యూమ్ వేసుకున్నాను. దారిలో నేను వచ్చినప్పుడు ఈ విధంగా నా కార్ ట్రబుల్ ఇచ్చింది. సో ఒక్కసారి మీరు దాన్ని చూస్తారనుకుంటున్నాను. అది ఏమైందో తెలియట్లేదు. సో నేను ట్రై చేశా కానీ అవ్వట్లేదు సార్. నా పేరు కాకిరాజు. కాకిరాజు గారు మీరేం కంగారు పడకండి, కానీ మీ యొక్క కాస్ట్యూమ్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఓకే, సో మనమైతే ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందో చూడాలి. ఒకసారి మీరు అలానే ఉండండి. ముందుగా దీని ప్రాబ్లం ఏంటో చూస్తే మనకి సెట్ అయిపోతుంది అనమాట. సో చీకటి పడేలా ఉంది. నేను సించాన్ దగ్గరికి వెళ్ళాలి, తొందరగా చూద్దాం. సార్ మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను చూస్తా. ఇంకా ఎంతసేపు? ఇప్పుడు వీడికి కొంతసేపట్లో నా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. వాడు అప్పుడు దాన్ని చూసి షాక్ అవుతాడు. వాడిని షాక్ చేసి మనమైతే స్పృహ కోల్పోయేలా చెయ్యాలి. ఇదిగోండి, ఇదే మంచి సమయం. ఈ సమయంలోనే వీడి మీద నా అస్త్రం ప్రయోగిస్తా. ఇప్పుడు వీడు స్పృహ కోల్పోతాడు. ఇదిగో, ఇంకా కొంచెం కొట్టాలి. ఇదిగో, అయిపోయింది మన పని. మనకి చివరికి ఒకడు దొరికాడు. వీణ్ణి ఇప్పుడు నేను తీసుకెళ్లి నా పనులన్నీ ముగించుకుంటా. ఇన్నాళ్ళు నేనైతే ఒక్కడి కోసం ఎదురు చూసా. చివరికి దొరికేశాడు. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే వీడి యొక్క మెదడుని వాడుకొని నేను ఒక స్పీకర్ మ్యాన్ ని తయారు చేయబోతున్నాను. వాడొచ్చేసి మామూలుగా ఉండడు. వీడు మైండ్ వాడిలో పెట్టేసి ఇంకొక 5 రోజులు లేదా వారం రోజుల్లో వాడికి శక్తులు వచ్చినాక వాడి మైండ్ ని నేను కంట్రోల్ చేసి ఈ సిటీని ధ్వంసం చేస్తాను. ఇప్పుడు తొందరగా మనమైతే మన ఇంటికి వెళ్ళి పని ప్రారంభించాలి. సో ఇప్పుడు నేను వీడి మైండ్ వాడి మైండ్లోకి పెట్టేసి వీడి దగ్గరికి వెళ్ళి మనం చిన్న పని చేస్తే సరిపోతుంది. ఆ పని చేయడానికి మనమైతే నా ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి. సో గంగకి గాలికి ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ పైకి వెళ్ళినట్లయితే అక్కడ మన పని ముగిస్తుంది. ఇప్పుడు మనం వీడిని మన ఆధీనంలోకి తెచ్చుకుంటాం. అప్పుడు ద డేంజరస్ విలన్ అయిన స్పీకర్ మ్యాన్ ని ఈ సిటీలోకి వదులుతాను. ఇప్పుడు మన ఇంటికి దరిదాపుల్లో చేరుకున్నాం. ఇప్పుడు వీడిని లోపల పెట్టేసి నేను నా పని ప్రారంభిస్తాను. నా పనికి ఎక్కువ సమయం పట్టదు. ఈ రోజు రాత్రికే మొత్తం పనులు ప్రారంభించాలి. అంతకన్నా ముందు వీడి యొక్క శరీరంతో చాలా పని ఉంది. ఆ పని మొత్తం ప్రారంభించి మొత్తం ముగించే సమయానికి, అన్ని పనులు అయిపోయే సమయానికి వీడి యొక్క బాడీ వచ్చేసి మొత్తం మనం కాల్చి పడేయాలి. అప్పుడు నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుద్ది. ఇప్పుడు మనం లేట్ చేయొద్దు. చాలా సమయం తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఈ మైండ్ నుంచి ఆ మైండ్ కి మొత్తం మార్చేసి నేను పట్టుకెళ్లాల్సిన దగ్గరికి పట్టుకెళ్ళిపోతా. ఇప్పుడు మొదలు పెడతా అసలైన పని. ఇలా ఆ కాకిరాజు ధనుని రాత్రి బంధించాడు. ఏంటి ఇందాక నుంచి ఎవరో ఫోన్ చేస్తున్నారు? ధనువన్న ఇంకా దొరికినట్టుగా అప్డేట్ రాలేదు. సార్ మీరేనా? ఏమైంది? అవునా? నిజమా? వావ్ గైస్, ధనువన్న వెహికల్ అయితే ఒక దగ్గర ఉందంట. సార్ వస్తున్నా ఇప్పుడే వస్తున్నా సార్. అరే మన బండి ఎక్కడుంది? సార్ మీరు అక్కడే ఉన్నారా? ఓకే నేను వస్తున్నా. గైస్ ఇప్పుడే అందిన శుభవార్త, మన ధనువన్న వెహికల్ అయితే కనబడింది. అదే మన జీ వ్యాగన్ అక్కడే ఉందంట. నాకు తెలిసి ధనువన్న కూడా దరిదాపుల్లో ఉండొచ్చు. మేబీ ఒకసారి మనం లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోదాం. ధనువన్న అయితే ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. రాత్రి నుంచి కనబడట్లేదు. అబ్బా ఏం జరిగిందో ఏంటో నాకు అస్సలు తెలియట్లేదు. ఓకే మనమైతే తొందరగా వెళ్దాం. ధనువన్న నువ్వు అక్కడే ఉంటావు నాకు తెలుసు. ఈ సించాన్ గారిని నేను కనిపెట్టకుండా అస్సలు వదిలిపెట్టు. ధనువన్న వస్తున్నా. ఓకే గైస్, మన ధనువన్న చివరికి దొరికేశాడు. సో ఇక్కడే ఎక్కడో అంట. మనమైతే లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం.
సో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మన ధనువన్న జాడ చెప్పారంట, రాత్రి ఆయన చూసారంట. సో ఆయన చెప్పడం వల్ల మనకు తెలిసింది. సార్ ఇక్కడే, అవును సార్, ఇదే మా ధనువన్న కారు, కరెక్ట్గా చూసారు సార్. అవును, నిన్న సాయంత్రం మీ ధనువన్న రోడ్డు పై నుంచి రావడం మా పోలీస్ ఆఫీసర్లో ఒక ఆఫీసర్ చూశారు. సో అతను వచ్చేసి ఈ జాడ చెప్పారు. సో మేమైతే ఫాలో అప్ చేయగానే మాకు దొరికింది వచ్చేసి ఇదన్నమాట. సో మేము రకరకాలుగా ప్రయత్నించాం కానీ సో మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియలేదు, కానీ ఇది దొరికింది. సో ఇక్కడ దగ్గరలో సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవు కాబట్టి సో మనకి తెలీదు. బా ఏమైంది నాకు? అరే గైస్, ఎక్కడికి వచ్చాను నాకేం గుర్తులేదే. రాత్రి ఏం జరిగిందో మీకైనా గుర్తుందా కనీసం? అరే నా వెహికల్ ఏది, నా బండి? అరే నేను ఎక్కడికి వచ్చాను ఇంతకీ? ఇదేం ప్లేస్ రా? ఇదంతా డిఫరెంట్గా ఉంది. మనం తొందరగా ఇంటికి వెళ్దాం, పదండి ఇంటికి వెళ్దాం. గైస్ ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. రాత్రి వచ్చేసి మనమైతే ఒక అతనికి హెల్ప్ చేయడానికి వచ్చాం. సో తన కార్కి ఏదో ట్రబుల్ అన్నాడు. అది నేను చెక్ చేస్తున్న సమయంలో ఏమైందో నాకు తెలియదు. తర్వాత చూస్తే ఇక్కడికైతే ఉన్నాను. ఆ కాకిరాజు కూడా ఎక్కడ నాకు కనబడట్లేదు. సరే మనమైతే తొందరగా ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. అరే నా ఫోన్ కూడా కనబడట్లేదే, నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. సించాన్ గడికి ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ పడిపోయింది. అబ్బా సరే మనం తొందరగా వెళ్దాం గైస్, మనకైతే అస్సలు సమయం లేదు. సించాన్ గడు మనల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఉన్నాడు. ఓకే సించాన్ వస్తున్నా, నువ్వేం కంగారు పడుకో, వచ్చేస్తున్నా. అమ్మ బాబోయ్ ఏం జరిగిందో కూడా కనీసం నాకు అర్థం కావట్లేదు. అరే యార్ గైస్ ఏమన్నా అయిందంటారా నాకు? మీకేం తెలుస్తుందండి, కనీసం మీరు వీడియోని లైకే కొట్టరు కానీ ఇంకా మీకేం తెలుస్తుంది? చూడడం అయితే చూస్తారు. సరే మనం తొందరగా వెళ్దాం. సించాన్ గడ్ అయితే మాత్రం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను రాత్రి అయితే మాత్రం ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అబ్బా జాబ్ గడ్ కోసం మనం బయటికి వెళ్ళాం కదా, సో మనకి డెలివరీ కూడా ఈరోజే మేబీ రావచ్చేమో. అయ్యో అన్నీ మర్చిపోయినబ్బా. సరే తొందరగా ఇంటికైతే వెళ్దాం. ఓకే గైస్ మనమైతే ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. సించాన్ గడ్ని ఫాస్ట్గా కలవాలి, ఎందుకంటే సించాన్ గడ్ని ఎన్నో రోజుల నుంచి చూడనట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో తొందరగా వెళ్ళి సించాన్ గడ్తో మాట్లాడతాం. మనం వచ్చేసాం, ఎందుకంటే వాడు చాలా టెన్షన్ పడతాడు. సో నేను బయటికి వెళ్తే నన్ను సార్లు ఫోన్ చేస్తాడు, దీనికి ఇంకా చాలా టెన్షన్ అవుతాడు. ఓకే సించాన్ వచ్చేసా. ఈ బండి బాగుంది, సించాన్ గడ్కి ఇచ్చేద్దాం. ఓకే సించాన్ చాలా రోజులు అయిపోయినట్టుగా ఉందా సించాన్, మిస్ అవుతున్నా. రే సించాన్ బయటికి వెళ్దాం అలా. సించాన్ ఎక్కడున్నారా? అరే ఆరేడు ఎక్కడున్నాడు కూడా కనీసం నాకు కనబడట్లేదబ్బా. అరే సించాన్ ఇటు పైన ఉన్నాడేమో. లోపలికి వచ్చాం. ఎవరిది ఏంటిది? అరే నేనేంటి ఇలా కనబడుతున్నాను? సించాన్ గడు ఏమైనా చేశాడేంటి? అరే ఇదేంటిది ఏమైంది నాకు? అరే నా బాడీ ఏంటి ఇలా అయిపోయింది? అరే 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 నో 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 ఏమైంది? అరే నా బాడీ ఏంటి ఏదో రకంగా మారిపోయింది. నా తల మీద స్పీకర్లు తగిలించున్నాయి. అరే నేనేనిది? అయ్యో నేను కాదు. రే ధను నువ్వు కళ్ళలో ఉన్నావురా, ఇది కళ నిజం కాదు, లే ఫాస్ట్గా. అరే ఇది కళ కూడా కాదనిపిస్తుంది, కళ కాదు. సించాన్ ఎక్కడున్నావు? అరే నేను ఎలా మారిపోయాను నాకు అర్థం కావట్లేదే. సించాన్ ఎక్కడున్నావు? బాబు ఇక్కడ మనం టైం వేస్ట్ చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి క్లూ కూడా దొరకట్లేదు. సరే తొందరగా నువ్వు రా, నేను నిన్ను ఇంటికాడ దించేస్తా, అక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. ఓకేనా? ఓకే సార్, కానీ మా ధనువన్న ఎలా అయినా దొరకాలి. అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైందో నాకైతే అస్సలు తెలియట్లేదు సార్. ప్లీజ్ ఎలా అయినా మీరే మాకున్నారు, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. మా ధనువన్న ఎలా అయినా దొరకాలి. నాకు మొత్తం మీ మీదే నమ్మకం ఉంది, నాకు తెలుసు సార్ మీరేమని అనుకుంటే చేయగలరని. ఇదిగో బాబు మాకైనంత వరకు మేమైతే ప్రయత్నిస్తాం. సో తర్వాత ఆ దేవుడి మీదే భారం వేస్తాం, ఎందుకంటే మా సాయి శక్తిలో ప్రయత్నిస్తాం. అప్పటికీ కనబడకపోతే ఆ దేవుడే దిక్కనమాట. సరే మొత్తం మేము చూసుకుంటాంలే, ఇప్పటి వరకు మేము చేయవలసింది మొత్తం చేస్తున్నాం. సరేనా? నువ్వు ఎటువంటి కంగారు కూడా పడకు. ఓకే సార్? ఓకే సార్, ఎలా అయినా సరే నేను వెయిట్ చేస్తూ ఉంటా మా ధనువన్న కోసం. ఇక్కడే సార్ మా ఇల్లు, ఇక్కడ రైట్ సైడ్ తీసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళండి. నాకు ఇలా వెళ్తున్న దారిలో చూస్తున్నట్లయితే ప్రతిరోజు మా ధనువన్న నేనే గుర్తొస్తున్నాం. నాకు చాలా బాధగా ఉంది, కానీ చూపించలేకపోతున్నాను ఆ బాధ. నేను మగాడిని కాబట్టి కావాలని ఏడవట్లేదు, లేకపోతే నాకు ఏడుపు వస్తుంది సార్, ఏడుపు వస్తుంది. ఇక్కడే ఆపేయండి సార్, ఆపేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే బాబు, ఇక మీ వెహికల్ కూడా ఇక్కడే వదిలేస్తాను, నేనైతే తొందరగా వెళ్తాను. ఓకేనా?
సరే మళ్ళీ కలుద్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బయటికి వెళ్తే నువ్వు కూడా కనబడకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? నువ్వు ఇంటికాడే ఉండు. మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. సార్ అది మా బండి పట్టుకెళ్ళండి. నో నీడ్, ఐ విల్ బి బ్యాక్. బాయ్. అయ్యో అతనేంటో. ఓకే గైస్, మన ధను అన్న అయితే మాత్రం మనకి ఇంకా కనబడలేదు. ఎలా అయినా సరే మనం వెతకాలి. జాడ ఎలా అయినా కనబడలే. అరే ఏంటిది? ఇదెక్కడి కారు? ఇది నేను ఎప్పుడు చూడలేదు. చూడడానికి చాలా బాగుంది. అరే కొంపదీసి మన ధను అన్న వచ్చాడంటారా? అరే ధను అన్న వచ్చినట్టుగా ఉన్నాడు. ధను అన్న వచ్చేసా. సించాన్ వచ్చాడు. ధను అన్న ఎక్కడున్నావు? అరే ఎవడ్రా నువ్వు? అరే ఎవడో వచ్చాడు మా ఇంట్లోకి. ఓరా రే ఓ చంపేస్తా నిన్ను. రే సించాన్ అది నేనే. అరే సించాన్ కొట్టకరా నాయన. అబ్బా అరే ఓరి నాయన కుమ్మేస్తున్నావు సించాన్. నేను మీ ధనువన్నని. రే నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు మా ధను అన్న సరే నువ్వు అబద్ధం చెప్తున్నావా? నువ్వు నా చేతిలో అయిపోయావు రే. గంతో కాల్చి పడేస్తా. గంతో కాల్చేస్తా. ఎక్కడ పారిపోతున్నావు రే? ఆగు. ఓరే నన్ను కాల్చేస్తావు ఏంట్రా నాయన? ఓరి సించాను నేను రా బాబు. ఓరి నాయన ఈడేంట్రా బాబు గన్నే హిట్టన్నాడు. సించాన్ నేనేం దుర్మార్గుని కాదు, మీ ధనువన్నని. ఇలా మారిపోయాను వినో. ఓరి నాయన కాల్చేస్తున్నాడు వీడు. అమ్మా ఏంట్రా నాయన వదిలిపెట్టు ప్లీజ్. వీడైతే వదిలేటట్టుగా లేడు. సించాన్ నేను మీ ధనువన్నని. బాగా మాటలు విను, వాయిస్ విను. నేను రా నాయన ఇలా మారిపోయాను. నిన్న బయటికి వెళ్ళాను చాప్ గాడి కోసం, నీ కోసం. చాప్ గాడికి కొత్తగా ఇల్లు కొడదామని. సో కడదామని వెళ్ళే సమయంలో ఇలా అయిపోయాను రా. ఏడీడు నా మాటలు వినట్లేదా? సించాన్ ఎక్కడున్నావు? కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. సరిపోయింది. ఇటు ఇప్పుడు చూడు. ఏంటి నువ్వు మా ధను అన్నవా? మా ధను అన్న అంటే నేను ఇప్పుడు ఎలా నమ్మాలి? నువ్వెవరో దుర్మార్గుల్లా ఉన్నావు. మా ధను అన్న అంటున్నావు. మా ధను అన్న కనబడట్లేదు. మా ధను అన్న ఏం చేసావు చెప్పు. రే సించాన్ మర్చిపోయావారు నన్ను. సరే నీకైతే ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇప్పటి వరకు నీ కోసం నేను చాలా చేశాను. అలానే మనం చాలా ర్యామ్స్ కూడా ఆడాం. మర్చిపోయావా? అలానే ఇంకా రీసెంట్గా నువ్వు మీ ఫ్రెండ్ కోసం చాలా కార్లు కొనేసావు, గుర్తుందా? అది కూడా చేసావు. ఓకేనా? అవును. ఇవన్నీ నీకెలా తెలుసు? నువ్వు మా ధను అన్నవేనా నిజంగా? ధను అన్న ఎందుకు ఇలా అయిపోయావు? ఏమైంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. సించాన్ ఎందుకు ఇలా అయిందో, ఎందుకు ఇలా జరిగిందో, ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో మొత్తం చెప్తాను. నువ్వు యాక్చువల్లీ ఇంటికాడ ఉంటావని నేను తొందరగా వచ్చాను. ఆ సమయంలో నాకైతే ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. నిన్న ఏం జరిగిందంటే నేను చాప్ గార్డ్ కోసం ఇల్లు కట్టడామని కొత్తగా ఆ వుడెన్ పీసెస్ తీసుకుందామని వెళ్ళా అనమాట ఒక అతని దగ్గరికి. సో అతని దగ్గరికి వెళ్ళి వస్తున్న సమయంలో నాకైతే ఒక డాక్టర్లా ఒకడైతే కనబడ్డాడు. వాడి పేరు కాకిరాజు అంట. వాడి బండి ఏదో రిపేర్లో ఉంది. అది కూడా రాత్రి అటు సైడ్ ఎవరు రారని నేనైతే హెల్ప్ చేద్దామని ఓకే చేసి హెల్ప్ చేస్తే ఆ సమయంలో నాకు ఏమైందో తెలీదు. మార్నింగ్ లేచి చూస్తే ఒక ఇంట్లో ఉన్నాను. సో ఇప్పుడు మనకి సమాధానం దొరకాలి అంటే నేను ఇప్పుడు ఆ ఇంట్లో ఎందుకున్నానో తెలుసుకోవాలి. ఓకేనా? సో తొందరగా వెళ్ళి ఆ ఇంట్లో ఏమన్నా క్లూ దొరుకుతుందా మనమైతే చూద్దాం. సో నేనైతే మళ్ళీ నా రూపం పొందాలి. ఈ రూపంలోకి ఎలా వచ్చానో తెలీదు. ఏదో జరిగిందిరా. నాకు తెలిసి అతను చూడడానికి కొంచెం వియర్డ్గా ఉన్నాడు. అదే ఆ కాకిరాజ్ అన్నాడు. వాడు చూడడానికి హ్యాలోవిన్ డ్రెస్ వేసుకున్నా అన్నాడు, కానీ నాకైతే కొత్తగా అనిపిస్తుంది. సరే మనమైతే తొందరగా వెళ్దాం. గట్టిగా పట్టుకో. మన డ్రైవింగ్ గురించి నీకు తెలిసిందే కదా, ఇలానే ఉంటుంది. పోనీ లేదు అన్న. ఇప్పుడు ఆడక్కడ ఉంటే ఇప్పుడు మనల్ని వాడు అక్కడ ఏమైనా చేస్తే ఏదో ఒకటి మనమైతే వెళ్తే తెలుస్తుంది. ఓకే గైస్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. సించాన్ వచ్చేసాం రా. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏదో చిన్న ఊర్లా ఉంటుంది. సో ఇందులో అయితే వాడు ఉంటున్నాడు. వాడి ఇల్లు వచ్చేసి మొత్తం కంగాలుగా ఉంటుందన్నమాట. అది వాడిదో కాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఆ ఇంట్లోనే ఉన్నాను. ఆ ఇంట్లోని రూపం మారిపోయి అయితే ఉన్నాను. సో మైండ్ మాత్రం నాదే, బాడీ నాది కాదు. సో ఒకసారి చూద్దాం. ఇక్కడే ఎక్కడో ఆ ఇల్లు అయితే ఉంటుంది. మీరు కూడా నాతో పాటు చూడండి. మీకు ఏమన్నా కనబడితే నాకు చెప్పండి. ఓకేనా? ఇక్కడే ఎక్కడో ఉంటుందిరా ఇల్లు అయితే మాత్రం. ఇక్కడే ఎక్కడో ఇటు సైడో అటు సైడో ఉంటుంది. సో కొంచెం కార్నర్కి అయితే వెళ్దాం. అక్కడ ఉండొచ్చేమో మేబీ. సో ఒక్కసారి చూడాలి. నేనైతే డైరెక్ట్గా వచ్చేసాను. నాకైతే ఎదురుగా ఆ టవర్ కనబడింది. ఆ టవర్ చూసుకొని డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాను మధ్యదారిలో ఇందాక. సో ఈ ఇల్లు కూడా ఏరియా కూడా నేను ఎప్పుడూ ఒకసారి కూడా రాలేదు. చూడడానికి మొత్తం క్రీపీగా డేంజరస్గా ఉంది చూడు. ధనువన్న అది కాదు. ఇప్పుడు మళ్ళీ నీ బాడీ నీకు రాదా? ఎలా అయినా రావాలి ధనువన్న. నీ బాడీ నీకు రావాలి. నాకు కావాలి. నేను నిన్ను అలా చూడాలి. సించాన్ అది కనిపెట్టడం కోసం వచ్చాను. నాకు కూడా ఉంటుంది కదరా నా బాడీ నాకు కావాలని. ఇదేంట్రా నాయన స్పీకర్లు వేసుకుని మొహానికి ఏదో చేయబోతున్నాడు రా. నన్ను ఎవడైతే బంధించాడో వాడు ఏదో చేయబోతున్నాడని నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో అదేంటో మనం తెలుసుకోవాలి. ముందుగా ఆ రూమ్ ఎక్కడుందో కనిపెట్టాలి. అరే ఇక్కడికి వచ్చానేంటి? అరే మాట్లాడుతూ ముందుకేమన్నా వెళ్ళిపోయినా ఏంటి? అటు సైడే ఉంటుంది అనుకుంటా అబ్బా రూము. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆగండి.
ఇటు సైడే ఉంటుంది అనిపిస్తుంది. ఇదే సించాన్, ఇదిరా రూమ్. చూడు ఎంత దరిద్రంగా ఉందో మొత్తం. లోపల వాడు ఏవో చేస్తున్నాడు. నన్ను కూడా వాడే మార్చినట్టుగా ఉన్నాడు ఆ కాకిరాజు అన్నాడు. వాడిని చూస్తేనే నాకు డౌట్ వేసింది ముందు. ఓకే ఒకసారి చూద్దాం. ఓకే గాయ్స్, సో ఇక్కడే పడుకొని ఉన్నాను నేను మార్నింగ్ లేచేసరికి. సో ఇక్కడ ఏమన్నా క్లూ దొరుకుతుందా అని మనమైతే చూద్దాం. నాకైతే ఇక్కడ ఎటువంటి క్లూ కూడా దొరకట్లేదు. సించాన్, ఇక్కడేవో కొన్ని టీవీలు ఉన్నాయిరా. ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. అరే యార్ ఏంటి టీవీలో? ఒకసారి ఎక్కడుంది బటన్? ఆన్ చేసావా? ఓకే బాస్, మీరు చెప్పినట్టుగానే ఒకరిని పట్టుకున్నా, వాడిని స్పీకర్ మ్యాన్ లా మార్చేసా. వాడి కొన్ని రోజుల్లో రాక్షసులాగా అయ్యి సిటీని ధ్వంసం చేయబోతున్నాడు. నేను టవర్ దగ్గర ఉన్నా. అరే ఏంటి ఆగిపోయింది? సించాన్ ఇంతే ఉందా? అరే యార్ వీడే ఆ కాకిరాజు అన్నాడు నన్ను ఇలా చేశాడు. ఇక్కడ ఏమైనా క్లూ ఉంటుందేమో చూద్దాం మళ్ళీ మనం మారడానికి. ఇక్కడైతే మొత్తం చెత్త తప్ప ఇంకేం లేదు. కానీ వాడు ఇక్కడైతే లేడు. వాడు ఏదో అన్నాడు లాస్ట్లో, టవర్ దగ్గర ఉన్నాను అన్నాడు. టవర్ అంటే బ్రిడ్జ్ టవర్ అయితే ఉంది మన దగ్గర. సో అక్కడేమైనా ఉన్నా నాకేం అర్థం కావట్లేదు. సో నేను ఏం చేశాను, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. సరే మనం ఏం చేస్తాం, వచ్చింది ఎలాగో అలానే చేద్దాం. సో మనల్ని వాడు ఇక్కడ పడుకోబెట్టాడంటే ఏదో ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా. సించాన్ నువ్వు ఇక్కడే ఉండు, ఒకసారి పడుకుంటా. ఏమైంది? అరే ఇక్కడికి ఎలా వచ్చానురా నేను? ఏమైంది? ఓకే టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చానా? ఇదేంటి చూడ్డానికి ఏదో పెద్ద ర్యాంప్లా ఉంది. దీన్ని ఏమైనా క్రాస్ చేయాలా ఏంటి? గైస్ నాకు తెలిసి వాడు అవతల మనల్ని ఏమో చేయబోతున్నాడు. నా బాడీని ఏమైనా ధ్వంసం చేయబోతున్నాడేమో. తొందరగా మనం ఆ సైడ్కి అయితే వెళ్ళాలి. ఓకే తొందరగా వెళ్దాం. ఓకే గైస్ మనమైతే వెళ్తున్నాం ఆల్మోస్ట్. ఓకే సో ఇక్కడి నుంచి దాని మీదకి అయితే జంప్ చేయాలి. ఓకే నేను చేయగలను. అంటే నా బాడీ మీద కంట్రోల్ లేదు, మొత్తం వెయిట్గా ఉన్నాడు అబ్బా వీడి బాడీ మొత్తం వెయిట్గా ఉంది. తల ముందు స్పీకర్స్, చేయి దగ్గర ఏదో ఉంది, కాలు చేతులు పొడవుగా ఉన్నాయి. ఓకే ఏదో ఒకటి మనమైతే మన మైండ్కి పని పెట్టాలి కానీ బాడీకి కాదు. మన మైండ్ని మనం మంచిగా కంట్రోల్లోకి తీసుకున్నట్లయితే అన్ని పనులు ఆల్మోస్ట్ బాగా జరిగిపోతాయి. ఓకే గైస్ నాలో ఫుల్గా ఆత్మవిశ్వాసం స్థైర్యం అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మనమైతే ఈ పని కంప్లీట్ చేస్తాం ఈజీగా. సో దీన్ని టచ్ అయితే కింద పడతాం. టచ్ అవ్వకూడదు. అమ్మయ్య జస్ట్ మిస్. ఇంకా దీని పక్క నుంచి కూడా వెళ్ళాలనుకుంటా. సరే దీని సైడ్ నుంచి మనమైతే వెళ్దాం. సైడ్ నుంచి నో. అరే కొంచెం జస్ట్ మిస్, లేకపోతే ఇక్కడ కూడా పడిపోయిండే వాడిని. అమ్మ ఏమన్నా మనమే దాటిస్తున్నామా? వాడు అవతల ఉన్నాడో లేడో కూడా నాకైతే తెలీదు. సరే మనమైతే ముందుకు వెళ్దాం. ఎక్కడ ఆకుండా వెళ్తూనే ఉన్నాం. వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా. ఓకే ఇక్కడి నుంచి మనమైతే జంప్ చేయాలి. ఓ నో అబ్బా. ఈ స్పీకర్ మ్యాన్ గడి బాడీ మొత్తం డిఫరెంట్గా ఉంది. సరే మనమైతే వెళ్దాం, ఎక్కడ కూడా ఆగద్దు. సో నాకు వాడు ఎక్కడున్నాడు అనేది పర్ఫెక్ట్గా తెలియదు. సో మనకైతే ఉన్న ఒకే ఒక మార్గం ఇదే అనమాట. ఈ మార్గాన్ని మనం ఫాలో అవ్వాలి. వాడు కనబడ్డాడో లేదో లాస్ట్లో తెలుస్తుంది. ఓకే ముందుకు వెళ్దాం, అస్సలు ఆగద్దు. ఇప్పుడు దీనిపైకి ఎక్కరా? అరే దీనికి దానికి అంత గ్యాప్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయగలనా నేను? సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం, కిందకి వెళ్తే సెట్ అవుద్ది. ఓకే డన్, ఎక్కేద్దామా? సరిపోద్ది అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఓ మై గాడ్. సో ఫైనల్లీ పట్టేసుకున్నాం. సో పర్ఫెక్ట్గా మనమైతే ముందుకు వెళ్ళాలి. ఏ మాత్రమైనా స్లిప్ అయితే కింద పడిపోతాం గురు. జస్ట్ మిస్. ఓకే గైస్ మనమైతే సేఫ్గా వచ్చాం. ఇదేంట్రా కర్రపొల్ల పెట్టాడు ఇప్పుడు. అరే వీడు స్పీకర్లు అడ్డంగా వస్తున్నాయే, వీడు వంగను కూడా వంగట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే దీనిపైనుంచి ఎక్కేసి కిందకి దిగేస్తే సెట్. ఓకే గైస్ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనమైతే దీనిపైనుంచి అయితే వెళ్ళాలి. సో అస్సలు కూడా మనమైతే స్లిప్ అవ్వకూడదు. అమ్మా క్రాస్ చేసా. ఓ మై గాడ్ దీనిపై కూడా జంప్ చేసాం. ఓకే గైస్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగా ఉన్నాం. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ మనకున్న ఒకే ఒక ఆప్షన్ అయితే ఇది, ఎందుకంటే ఇక్కడికి వచ్చాం కాబట్టి. ఓకే గైస్ మనమైతే జంప్ చేసేసాం. సో ఫైనల్లీ మనమైతే ముందుకు వెళ్తున్నాం. నో పడిపోయేలా ఉన్నాను. ఏ మాత్రమైనా మనం అటు ఇటు అయినట్లయితే మాత్రం కిందన పడిపోతాం. ఓకే దాని దగ్గరికి వచ్చినప్పుడు మనమైతే దానిపై కూడా జంప్ చేయాల్సి ఉంటుంది. 3, 2, 1 గో. ఓకే సేఫ్గా మనమైతే పైకి వచ్చేసాం. ఇప్పుడు దీనిపైకి నో పడిపోయిండే వాడిని జస్ట్ మిస్. ఓ మై గాడ్ ఇప్పుడు ఇది మొత్తం ఎక్కాల్సి ఉందా? అరే ఇది చాలా కష్టంగా ఉంటుంది గాయస్. ఇప్పుడు ఈ గొట్టాలు ఎక్కాలా? ఇప్పుడు దీని మీద నుంచి దీని మీదకి ఎక్కాలంట. ఓరి నాయన ఇంత కష్టంగా ఉందేంట్రా?
నా లైఫ్లో ఇంత కష్టమైన టాస్క్ ఎప్పుడు కూడా నేను చేయలేదు. అది కూడా నా బాడీ అయితే బాగున్నాను. ఈ బాడీ నాకు సహకరించట్లేదు, కొంచెంగా అడ్డొస్తున్నాయి అబ్బా పైన ఉన్న స్పీకర్స్ అన్నీ. ఓకే మనమైతే ఎక్కేద్దాం. జారిపోయేలా ఉన్నాను చూస్తున్నట్లయితే, కానీ ఇది మొత్తం పింపురు పట్టేసి ఉంది కాబట్టి కొంచెం గ్రిప్ అయితే వస్తుంది. సరే మనమైతే ఆల్మోస్ట్ ముందుకు వచ్చేసాం గైస్. ఇక్కడ నుంచి మనమైతే కొంచెం ముందుకి జంప్ చేయాలి. 3, 2 అరే భయం వేస్తుంది అబ్బా జంప్ చేయడానికి. సో కౌంట్ డౌన్ చేద్దాం మళ్ళీ ఇంకొకసారి గట్టిగా. 3, 2, 1 జంప్. నో 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 అమ్మా జస్ట్ మిస్ పడిపోయిండే వాడిని. ఒక్కసారి దీనిపై కూడా జంప్ చేసేద్దాం. ఎస్ ఓ మై గాడ్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక దగ్గర అయితే వచ్చాం అనమాట. సో దీనిపైకి ఇప్పుడు మనమైతే జంప్ చేయాల్సి ఉంటుంది. జంప్. ఓ మై గాడ్ జస్ట్ మిస్. ప్రతి దగ్గర సేఫ్గా మనమైతే అవుతున్నాం. నో 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 అయిపోయింది. చచ్చిపోయా అమ్మ ఏదో నెట్ పైన పడ్డాను. ఇక్కడ ఏదో నెట్ ఉంది, నెట్ పైన పడ్డాను. సరే కొంచెం ముందుకెళ్దాం, ఏముంటుందో చూద్దాం. అరే యార్ ఎక్కడికి వచ్చినా కూడా నాకు తెలియట్లేదే. ఎక్కడికి వచ్చాను రా. అరే కాకిరాజు ఇక్కడే ఉన్నాడు. రే కాకిరాజా ఏం చేస్తున్నావు నువ్వు? రే వచ్చాడ్రా నీ మొగుడు. అది కాదు, నువ్వు ఎలా వచ్చావు? నీకు మొత్తం మత్తు ఇచ్చా కదా, ఈ మత్తు నేను పూర్తిగా వెళ్ళదనుకుంటా. ఇప్పుడు నేను పంపిస్తారా మత్తులోకి? తీసుకో, ఇదిగో తీసుకో. అయిపోయాడు. అబ్బా రాయ్, నేను వదిలిపెట్టను. నీతో నాకు చాలా పని ఉంది. నా బాడీ పట్టుకుని ఏం చేయాలనుకుంటున్నారా కాకోడా? నీలంటూ 100 మందిని ఓడించారా? అమాయకుడిని చేసేసి హెల్ప్ అడిగేసి నా బాడీ పట్టుకెళ్ళి ఏదో చేయాలనుకుంటున్నావు కదా, అందుకే నీకు ఈ శాస్తి. పోరా. ఓకే అయిపోయింది. నా బాడీ ఏది? అమ్మా నా బాడీ ఇక్కడే ఉంది. సరే నా బాడీలోకి వెళ్దాం. నా బాడీని టచ్ చేద్దాం ఒకసారి. ఓ మై గాడ్ టచ్ చేసాం. ఏమైంది? అరే ఏమైందబ్బా? అరే ఇలానే ఉన్నా నేను. అరే నా బాడీ నాకు వచ్చేసింది. ఓ మై గాడ్. అరే ఇది ఆ స్పీకర్ మ్యాన్ గారి బాడీ కదా, దీన్ని డెస్ట్రాయ్ చేసి పెడేద్దాం. స్టిక్కీ బాంబులు వేసి. ఎంత దరిద్రంగా ఉందో నాయన. ఇది మళ్ళీ నాకు చుట్టుకుంటుంది. ఓకే గైస్ దీని అయితే ఫాస్ట్గా మనమైతే డెస్ట్రాయ్ చేసేసాం. తుల్లిపోయి కాలిపోయాడు. ఆహా అయిపోయింది. అరే ఏమైంది? మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏమైంది? అరే సించాన్ వచ్చేసా ఇదిగోరా మీ ధనువన్న. నువ్వు మళ్ళీ నార్మల్ అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్ ధనువన్న మళ్ళీ వచ్చినందుకు. ధనువన్న చాలా బాగున్నావు, నాకు ఇలానే కావాలి. ధనువన్న ఆ దయ్యం ఏమయ్యాడు? వాళ్ళందరూ ఏమయ్యారు? సించాన్ అదంతా ఒక పెద్ద కథరా. నాకు చెప్పాలి. పెద్ద కథ అయినా చిన్న చేసైనా చెప్పు ధనువన్న. సరే ఏం లేదు, ఆ కాకిరాజు గడు అక్కడ కనబడ్డాడు, వాడిని కొట్టేసి వచ్చేసా. నా బాడీ నాకు వచ్చింది అంతే, ఇంకేం లేదు. సించాన్ అంతే కదా, ఇంకేం పనులు లేవు కదా? ధనువన్న ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. అరే ఎందుకబావు ఏమైంది? ఏం కాదురా, ఈ కాకిరాజు గడి ఇల్లు బూడిద చేద్దామని. ఎందుకంటే అందులో ఇంకా ఎన్ని ఉన్నాయో. ఓకే గాయ్స్ దీని మీదకైతే మనం బాంబులు వేసి పడేద్దాం. మొత్తం కాలిపోవాలి. దీన్ని అయితే వదిలిపెడతా అనుకున్నారా? అస్సలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఎలా వదిలిపెడతా అనుకున్నారు? మొత్తం కాలిపోయి బూడిదైపోవాలంతే. బూడిదైపోవాలి. మొత్తం కాలిపోతుంది. ఇది మంచి పని అయింది, తగిన శాస్తి జరిగింది. కాల్చి పడేదాను అన్న, వాడిల్లు కాల్చి పడే. సించాన్ ఫోన్ వస్తుందిరా. హలో సార్ మీరేనా? మా ధను అన్న దొరికేశాడు సార్. దొరికేశాడు.